మాకు సర్వేపల్లిలో ఒక స్వాతంత్ర సమర యోధుడు ఉన్నాడయ్యా. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనకపోయినా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ స్వాతంత్ర సమర యోధుడు సత్యాగ్రహ దీక్షలని ఈయన ఆ దీక్షలన్నీ ఈయన కిరాయి కోసం చేపట్టే దీక్షలు. ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కోసం కిరాయి దీక్షలు చేస్తూ దానిని రాజకీయంగా వాడుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నేను అడుగుతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నువ్వు కనుపూర్ చెరువులో గ్రావెల్ ఎక్కుతున్నారని చెప్పి నువ్వే గ్రూపుల్లో పోస్ట్ చేసావు. కరెక్ట్ గా తిరిగి 2 గంటలు అయ్యేసరికి ఆ పోస్టులో ఉన్నటువంటి గ్రూప్ లో పెట్టిన పోస్టులు మళ్ళీ డిలీట్ చేసావు. తర్వాత వాటి మీద గట్టిగా విచారణ జరిపిస్తే ఆ టిప్పర్లు ఎవరే అని చెప్పి తీస్తే మీ బుజ్జినాయుడు. ఆ బుజ్జినాయుడు నోరు మెదిపితే నీ బాగోతం ఎక్కడ బయటపడుతుందని చెప్పి అతను తీసుకొచ్చి నీ ఇంట్లోనే పెట్టుకుని బెయిల్ వచ్చిన దాకా అతను నువ్వే కాపలా కాసావు. ఇకపోతే మనుగోలు మండలంలో ధాన్యం గిట్టుబాటు ధర లేదు, రైతుల్ని మోసం చేసి వైసీపీ నాయకులే ధాన్యం కొనుక్కొని అమ్ముకుంటారని చెప్పి మాట్లాడారు. వాటి మీద విచారణ జరిపిస్తే చివరికి నీ పార్టీలో నీకు ముఖ్య అనుచరులైనటువంటి వాళ్ళు దొరికారు. వాళ్ళ మీద కేసు ఇప్పటికీ నడుస్తున్న మాట వాస్తవా కాదా?